మహబూబాబాద్లో 2 రోజుల నుంచి అక్కడ ధాన్యం కొనట్లేదు సార్. రైతులు తాళం వేసుకొని పోయారు. అక్కడ సమస్య ఏంటి సార్? సరే, నాకు మీరు చెప్తున్న స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ నాకు తెలియదు. నేను కనుక్కుంటా వితిన్ లెస్ దాన్ 24 hours అది సాల్వ్ చేసి కూడా, పరిష్కారం చేసి కూడా మీకు మీ టీవీ ఛానల్ నేను మళ్ళీ తెలియజేస్తా. ఏమైనా స్పెసిఫిక్ ఇష్యూస్ ఎక్కడైనా ఉండొచ్చు. నేను అంటున్నాను కదా, 7,111 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ఎక్కడన్నా మరి కొన్ని చెప్పినట్టు సమస్య ఉంటే ఐ డోంట్ విల్ అడ్రస్ ఇట్. మీకు ఒకటి చెప్పాలి, మొన్న జనగాంలో ఒక విషయం జరిగింది. ఏం విషయం? ఇప్పుడు అక్కడ ఒకటే ఇన్సిడెంట్లో మాత్రమే ఇది 10 లక్షల మెట్రిక్ టన్స్ మేము కొనుగోలు చేస్తే ఈ 2-3 సంఘటనలే వచ్చినాయి. కొంతమంది రైతులు వచ్చి ఇది మా ధాన్యం యాజ్ ఇట్ ఈస్గా కొనండి అని చెప్పి ఆడ మార్కెట్ యార్డ్లో అడిగారు. కొందరు వ్యాపారస్తులు ఏమంటే ఇది 17% వరకు ఎంఎస్పి, ఇది చాలా ఎక్కువ మాయిశ్చర్ ఉంది, మేము కొంత తక్కువ ధరకు కొంటామని. అయితే అక్కడ రైతులు వాళ్ళు మాది మాయిశ్చర్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ధరకైనా మీరు ఇమీడియట్ కొనండి, దట్ ఈస్ అది ఇన్సిడెంట్ జరిగింది. సో అది కూడా అటువంటి ఇన్సిడెంట్ కూడా జరగకుండా ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ చేసి అవసరం ఉంటే డ్రైయింగ్ కోసం కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఎక్కడ కూడా ఎంఎస్పికి మరి ₹1 తగ్గకుండా కొనుగోలు చేయాలని చెప్పి వేర్ వర్కింగ్ అవుట్. సార్, అకాల వర్షాల వల్ల అక్కడక్కడ రైతుల ధాన్యం తడిచింది. మేము గతంలో అకాల వర్షాలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి రైతులను పరామర్శించారు, వాళ్ళను ఓదార్చారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు ఎవరు పట్టించుకోలేదని బీఆర్ఎస్ నుంచి బలంగా వినిపిస్తుంది సార్. అది పొరపాడండి. యాక్చువల్లీ రఘు, నేను ఒకటి చెప్తున్నా, నేను 30 ఏళ్ళ రాజకీయాలు ఉన్నా. నేను ఇప్పుడు వరుసగా 7 సార్లు గెలిచిన, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. ఇప్పుడున్న మా ప్రభుత్వం అంత ప్రోయాక్టివ్ గతంలో కూడా ఎప్పుడు నేను చూడలేదు. మాలో ప్రతి ఒక్కరూ, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులను కానీ 24 గంటలు వీఆర్ అవైలబుల్ ఫర్ ఎనీ ప్రాబ్లం, ఎనీ ఇష్యూ. తప్పనిసరిగా ఇది అకాల వర్షాలు వచ్చిన చోట తడిసిన ధాన్యమైనా కొనాల్సిందే అని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. అది ఇంప్లిమెంట్ చేస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సాధారణ వర్షపాతం కన్నా 14% ఎక్కువ వర్షపాతం నమోదైంది ఈ ఏడాది. కరువుకు కాంగ్రెస్ ఎందుకు కారణం కాదు? కేవలం మేడిగడ్డ బ్యారేజ్ను చూపించి ఈరోజు తెలంగాణలో కరువు పరిస్థితులకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ గట్టిగా వాదిస్తుంది. ప్రధానంగా మిడ్ మానేర్లో ఈ సీజన్లో పూర్తిగా నీళ్లు ఉండేవి. మిడ్ మానేర్ నుంచి చాలా వరకు కాకతీయ కెనాల్ ద్వారా ఎల్ఎండి నుంచి కింది భాగానికి మీ నల్గొండ, సూర్యాపేట దాకా కూడా టేలాండ్ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన ఘనత తమది. ఈరోజు కరువుకు పరోక్షంగా కాంగ్రెస్ కారణం. 10 ఏళ్ల కాలంలో మేము గోదావరి జలాలని సమర్థవంతంగా ఉపయోగించామని కూడా చెప్తున్నారు. దీనికి ఎందుకు కాంగ్రెస్ కరువు కారణం కాదు చెప్పాలి? చూడండి రమేష్, వర్షాలు ఎప్పుడు పడతాయి? వానాకాలం వర్షాలు పడతాయి. మేము అధికారంలో ఎప్పుడు వచ్చినాం? డిసెంబర్ 7వ తారీఖు వచ్చినాం. మరి చలికాలం అయితే వర్షాలు పడవు కదా. మేము వచ్చినప్పుడే కరువు పరిస్థితి ఏర్పడి ఉంది. కేసీఆర్ అండ్ కంపెనీ వదిలిపెట్టిపోయిన కరువు ఇది. అయినా సరే ఎంత వాటర్ ఉంటే అంత వాటరు సమర్థవంతంగా ఉపయోగించుకొని 24 గంటలు మానిటరింగ్ చేస్తూ పంట నష్టం జరగొద్దు, లేకపోతే మినిమైజ్ చేయాలని చెప్పి మేము నిరంతరం ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాం. మేము ముఖ్యమంత్రి స్థాయిలో సాగునీరు విషయంలో, త్రాగునీరు విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం అందరం కూడా నిరంతరం వారం రివ్యూ చేసి రిజర్వాయర్లో నీళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎండాకాలం మంచినీళ్ళ కోసం ఎంత ఉపయోగించుకోవాలి, ఇప్పుడు ఎంత అగ్రికల్చర్కి ఇవ్వాలి అనేది మేము రివ్యూ చేస్తున్నాం. ఒకటి రమేష్, వాళ్ళు పాపము అధికారం కోల్పోయిన బాధతో, డిప్రెషన్తో, ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను నాగార్జున సాగర్ ఆయకట్టు కింద నేనే ఎమ్మెల్యేలు కదండి. ఇప్పుడు కాదు, 7 సార్లు గెలిచిన కదా. నీళ్లుంటే ఇవ్వడంలో మాకు ప్రాబ్లం ఏంటిది? నీళ్లు లేవు, తక్కువన్నాయి. ఎందుకంటే మీరు మేడిగడ్డ బ్యారేజ్ ఫెయిల్యూర్ని తెలంగాణ ప్రజలకు చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు. ఇది కేసీఆర్ ఫెయిల్యూర్ అని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మేడిగడ్డ బ్యారేజ్ విఫలమైన 8 కిలోమీటర్ల దూరంలో నుంచి పంప్ హౌస్ నుంచి వాటర్ లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ఇంకా నీళ్లు అక్కడ ఉన్నాయని కూడా చెప్తున్నారు. పంప్ హౌస్కు అందుబాటులో నీళ్లున్నా చేయడం లేదని. రమేష్, కేసీఆర్ ఫెయిలియర్ అని మేము చూపెట్టడం కాదు. కేసీఆర్ ఫెయిలియరే.
అందులో నిస్సందేహం, అందులో డౌట్ లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్ రమేష్. నువ్వు ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మనందరి జీవితాలు, మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి నువ్వు హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ కట్టి, ప్రాజెక్ట్లో మేడిగడ్డ బ్యారేజే గుండకాయని నువ్వే పదే పదే చెప్పి ఆ బ్యారేజ్ కొలాప్స్ అయింది ఎప్పుడు? ఓకే, 21 అక్టోబర్. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? కేసీఆర్. అరే మేము అధికారంలో వచ్చింది ఎవరు? ఎప్పుడు? డిసెంబర్ 7వ తారీఖు. నువ్వు 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు నువ్వేం చేసినావు? నువ్వు ఇప్పుడు అంటున్నావు నేను రిపేర్ చేస్తాను. అసలు నువ్వెవరు మాట్లాడడానికి? ఇప్పుడు నీ వల్లనే వైఫల్యం, నీ వల్లనే తెలంగాణ నాశనం అయిపోయింది, నీ వల్లనే ఇరిగేషన్ నాశనం అయిపోయింది, నీ వల్లనే పవర్ సెక్టర్ నాశనం అయింది. నువ్వు ఇప్పుడు నేను వచ్చి రిపేర్ చేస్తా అంటే అదేమన్నా దానికి ఏమైనా సార్థకత ఉంటుందా? సరే, 2 నిమిషాలు మీకు మేడిగడ్డ బ్యారేజ్ కొంత ఓవర్ ఇవ్వాలి మీకు. ఇప్పుడు సరే, ఈరోజు నేను ఇరిగేషన్ మినిస్టర్ అయి ఉండొచ్చు, కానీ నేను ఇరిగేషన్ మినిస్టర్ కాకముందు కూడా నేను పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేకి కానీ అపోజిషన్ ఎమ్మెల్యే కానీ ఇరిగేషన్ సెక్టర్ చాలా క్లోజ్గా స్టడీ చేసేవాడు. ఈ రోజు వరకు కూడా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అబాండన్ చేయడానికి వదిలేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేసి 38,000 కోట్ల ప్రాజెక్టుని నువ్వు 80,000 కోట్లకు తీసుకుపోయి అది చేయడం, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లాజికల్, ఇర్రాషనల్. అసలు అది పూర్తిగా కమిషన్ల కకృతి కొరకే అని చెప్పి నేను ఆన్ రికార్డ్ కూడా చెప్తున్నా. ఇప్పుడు మేము మినిస్టర్ కదా, మినిస్ట్రీ మేమే నడిపిస్తున్నాం కదా, అన్ని రికార్డ్స్ పరిశీలించినాం. ఎక్కడ కూడా ఒక లాజికల్ రీజన్ లేదు. ఇంకో విషయం చెప్పాలి, 80,000 కోట్లకి కాళేశ్వరం ప్రాజెక్టు సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి అప్రూవల్ ఇచ్చింది 80,000 crores. ఇప్పుడు ఎంత అవుతుంది మీరు ఆశ్చర్యపోతారు. సరే, 38,500 కోట్లకి అప్రూవ్ అయిన ప్రాజెక్టు ఏది? ప్రాణహిత చేవల్ల 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు. ఆ తర్వాత వీళ్ళు పెంచి 80,000 కోట్లకి వీళ్ళు అప్రూవల్ తీసుకున్నారు. 80,000 కోట్లకి అప్రూవల్ తీసుకుంటే ఆ కాస్ట్ కన్నా పూర్తి చేసినరా అంటే ఇప్పుడు 94,000 95,000 కోట్లు ఖర్చు పెట్టినాము. మొత్తం ఆయకట్టు వచ్చింది 1,00,000 ఎకరాలు కూడా లేదు, కొత్త ఆయకట్టు. అదొక నిజమైతే ఇప్పుడు సిఏజీ ఇతర రిపోర్ట్స్ యొక్క సైంటిఫిక్ అనాలిసిస్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి 1,50,000 కోట్లు అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయినాక అన్ని పంపులు నడిపేయడానికి ఎవ్రీ ఇయర్ ఎలక్ట్రిసిటీ బిల్లే ఎవ్రీ ఇయర్